నమ్మదగిన వాక్కు నమ్మితే రక్షణ విడుదల స్వస్థతనిచ్చు వాక్కు నమ్మదగిన వాక్కు నమ్మదగిన వాక్కు. ప్రార్థనతో ఈ కూటాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, స్తోత్రము నాయనా, నీకు వందనాలు. ఈ వాక్యములో ఉన్న సత్యములను, ఈ వాక్యములో ఉన్న మర్మములను నాయన బోధించేదానికి నాయన, వినుచున్న నీ బిడలకు నాయన అర్థమయ్యే రీతిగా మీరు బోధించమని, నీ పరిశుద్ధాత్మతో నాయన నింపమని, ఈ వాక్యము ద్వారా అనేకులతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమును నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు అనంటే, వాక్యములో మనము గమనించినట్లయితే హగ్గయితో దేవుడు చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? ఈ మందిరము పాడై ఉండగా మీరు సారం వేసిన విండ్లల్లో నివసించుటకు విధి సమయమా? ఏమంటున్నాడు? నా మందిరము పాడైపోయింది. ఏంటంట? ఈ మందిరము పాడై ఉండగా మీరు సారం వేసిన విల్లల్లో నివసించుట విధి సమయమా అనని హగ్గయి 1వ అధ్యాయము 4వ వచనములో ఆ యొక్క మాట దేవుడు తెలియజేస్తూ హగ్గయితో మాట్లాడుచు ఉన్నట్లుగా చూస్తున్నా. హగ్గయి అంటున్నాడు, నా పండుగ దేవాలయము కట్టిన ప్రవర్తలలో చిన్న ప్రవర్త విందు 5 గంభీరమైన వర్తమానములు గలవు. ఈ వాక్యములో 5 గంభీరమైన వర్తమానాలు కలవు అని అంటున్నాడు. ఏమని చూస్తాం అనంటే, 1 ఖండించుట. దాంట్లో ఉన్న సత్యం ఏంటంటే, 1 ఖండించుట, 2 మెచ్చుకొనుట, 3 ధైర్యపరచుట, 4 ఏమంటున్నాడు అనంటే ఆశీర్వాదించుట, 5 సిద్ధపరచుట. ఏంటంట? 1 ఖండించుట, 2 మెచ్చుకొనుట, 3 ధైర్యపరచుట, 4 ఆశీర్వాదించుట, 5 సిద్ధపరచుట. ఏమంటున్నాడు? ఈ యొక్క 5 మాటల గురించి అక్కడ బోధిస్తున్నాడు. ఆ యొక్క యెరూషలేము ప్రాంతములో హగ్గయి చేత దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఈ యొక్క 5 కారణాలు ఏమంటున్నాడు? ఈ యొక్క 5 కారణాలు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, దేవుని మందిరమును పాడై ఉంటే జనులు తమ పనులు చేసుకొనుచు సుఖ సంతోషములుగా గడుపుకొనుచున్నారు. ఏం చేస్తున్నారు? దేవుని మందిరము పాడై జనులు తమ సొంత పనులు చేయించుకునిచున్నారు, సుఖ సంతోషములతో గడుపుకుంటున్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, హగ్గయి 1:4లో చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అందరూ తమ సొంత కార్యములు చేయుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏం చేస్తున్నారు? అందరూ తమ సొంత కార్యాలనే చేసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు అనే కార్యము, యేసుక్రీస్తు అనే ఆ యొక్క వాక్యమును, యేసుక్రీస్తు అనే ఆ యొక్క పరిచర్యను చేయట్లేదు. అందరూ తన సొంత కార్యాలు, తన సొంత ఆలోచనలు చేసుకుంటున్నారు అని అంటున్నాడు. ఎక్కడ? ఫిలిప్పు 2వ అధ్యాయము 21వ వచనములో చెప్తున్నాడు, అందరూ తన సొంత కార్యములనే చేసుకుంటున్నారు, దేవుని పని చేయట్లేదు. దేవుని యొక్క సువార్తను ప్రకటించమంటే వారి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? వారి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కార్యాలు చేయండి అయ్యా అనంటే తన సొంత కార్యాలపైన పైబడుతూ ఉన్నారు. అందుకనే ఇక్కడ అంటున్నాడు ఫిలిప్పు 2వ అధ్యాయము 21వ వచనములో తన సొంత కార్యాలు చేసుకుంటున్నారు అని. ఇంకా ఏమంటున్నాడంటే, ఎవడును తన కొరకు కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఏం చేస్తున్నారు?
ఎవడును తన కొరకు కాదు గాని వెదుటివాని అవసరత తీర్చబడులాగున, వెదుటివానికి ఉపయోగపడులాగన, వెదుటివాని అవసరతలు, వాని అక్కర్లు, వాడు ఏ బాధలో ఉన్నాడు, ఏ కష్టంలో ఉన్నాడు, ఏ నష్టంలో ఉన్నాడు, ఏ ఇబ్బందిలో ఉన్నాడు, ఏ సమస్యతో ఉన్నాడు, వాని అవసరత తీర్చేవారిగా ఉండాలి. ఎదుటివాని అవసరత తీర్చేవారిగా ఉండాలి. నా అవసరత తీరితే చాలు, నేను బాగుంటే చాలు అని అనుకుంటే దేవుడు నీ పట్ల ఏం చేస్తాడయ్యా అనంటే నిన్ను ఇంకా కృంగదీస్తూనే ఉంటాడు. నీవు ఎప్పుడైతే వెదుటి వానికి సహాయము చేసేవానిగా, ఎదుటి వాని అవసరత తీర్చేవానిగా, వెదుటి వాని పక్షమునుగా నీవు మాట్లాడేవానిగా ఉండాలి. చాలా మంది ఈ రోజులలో ఎదుటి వాని అవసరత తీర్చలేరు, ఎదుటి వాని బాధను తీర్చలేరు. వాడు ఎలా కృంగిపోతున్నాడు, ఎలా దిగజారిపోతున్నాడు, వాని అవసరత నేను తీర్చేవానిగా ఉండాలి. ఎదుటివాన్ని తన కొరకు కాదు గాని ఎదుటి వాని కొరకు, వాని మేలు కొరకు మనము పని చేసే విధంగా ఉండాలి. ఒకరిని మేలు కొరకు మనము పని చేసే విధముగా ఉండాలి. ఒకడికి కీడు చేసే పని మనము చేయకూడదు. ఏం చేయాలంట? ఒకనికి మేలు చేసే విధముగా ఉండాలి. ఏం చేయాలి? ఒకనికి మేలు చేసే విధముగా ఉండాలి. అందుకని అంటాడు 1 కొరింథీ 10వ అధ్యాయము 24వ వచనములో అంటున్నాడు, ఎదుటి వాని మేలు కొరకు నీవు పని చేయాలి. ఎదుటి వాని కొరకు నీవు పని చేయాలి. నీ కొరకే నీవు పని చేసుకొని నీ కొరకే నీవు అన్ని చేసుకోవడం కాదు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అనంటే, సారములు వలన 10 సంవత్సరములు పని ఆగిపోయెను, ఆ యొక్క పని ఆగిపోయిను అని అంటున్నాడు. అయితే ఇక్కడ అగయ ఏం చెప్తున్నాడు అనంటే, వారికి 5 రహస్యముగా ఉన్న మర్మాలు వారికి తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? ఇక్కడ 5 రహస్యముగా దాగి ఉన్న మర్మాలు. 1, వారిని ఏం చేస్తున్నాడు? ఖండిస్తున్నాడు. 2, వారిని మెచ్చుకుంటున్నాడు. 3, ధైర్యపరుస్తున్నాడు. 4, ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదిస్తున్నాడు. 5, వారిని సిద్ధపరుస్తున్నాడు. 5 ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. చూడండి, ఖండించే దాని గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఖండిస్తున్నాడు. ఏమని? 1, ఖండించుట అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుంటే, వారి అవిధేయతను ఏంటంట? వారి అవిధేయతను ప్రజలు పని చేయుటకు బద్దకించారు. వారిలలో ఒక అవిధేయత అంటే, యేసు ప్రభు పని అంటే, యేసు ప్రభు స్వార్థ అంటే వారిలో ఏమొచ్చిందయ్యా అనంటే అవిధేయత వచ్చేసింది. ప్రజలలో పని చేయకుండా బద్దకించే స్వభావం. ఏం చేశారు? బద్దకించే స్వభావం. ఇంకా ఏమొచ్చిందంట? వారిలో నిర్లక్ష్యము వచ్చింది. వారిలో ఏమొచ్చింది? నిర్లక్ష్యము ఉంటే నీవు ఏ పని చేయలేవు. దేవుని వాక్యం చెప్పలేవు, దేవుని మాటలు చెప్పలేవు, దేవుని యొక్క ఆలోచనలో వారిని నడిపించలేవు. నీలో నిర్లక్ష్యం, చేయొచ్చులే, చెప్పొచ్చులే, చేయొచ్చులే అనే ఒక బద్ధకము మనిషిలో వస్తే నీవు ఏ పని చేయలేవు. అందుకనే వారిలో అంటున్నాడు, వారిలో ఉన్న అవిధేయత గురించి హెచ్చరిస్తున్నాడు, ఖండిస్తున్నాడు వారిని. అయ్యా, మీలో ఉన్న అవిధేయతను తీసివేయండి, మీలో ఉన్న బద్ధకమును తీసివేయండి, మీలో ఉన్న నిర్లక్ష్యమును తీసివేయండి. ఏం చేయాలంట? మీలో ఉన్న నిర్లక్ష్యమును తీసివేయండి. సమయము ఇంకా రాలేదు అని సాకులు చెప్పుకుంటూ వారి ఏం చేస్తారు? సమయం ఇంకా రాలేదు. ఏంటంట? కోత విస్తారముగా ఉంది, ఈ కోతను కొయ్యండి అయ్యా అని అంటే సమయము ఇంకా ఏం రాలేదంట. సమయము ఇంకా రాలేదు అని
సాకులు చెప్పుచుండిరి, తమ సొంత పనులను గురించి వారు ఆలోచన చేసుకుంటున్నారు. ఏంటంట? సమయం ఇంకా రాలేదులే, నేను దేవుని యొక్క మాటలు చెప్పడానికి, దేవుని యొక్క పని చేయడానికి, దేవుని యొక్క ఆ యొక్క దేవుడు చెప్పిన రీతిగా నేను వెళ్ళడానికి నాకు ఇంకా సమయము ఇంకా రాలేదు అనే సాకులు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు చెప్తారు అని అంటే తమ సొంత పనులు చేసుకోవడానికి. ఏంటంట? తమ సొంత పనులు చేసుకోవడానికి సమయం ఇంకా రాలేదు అని సాకులు చెప్పుకుంటూ ఉంటారు. తన సొంత పనులు ఎన్ని పనులైనా చేసుకుంటారు. తన సొంత పనులు పొద్దున్నుంచి సాయంత్రం దాకా 24 గంటలు తమ సొంత పనులు చేసుకుంటూ ఉంటారు. దేవుని పని చేయడానికి ఏం చేస్తారు? సాకులు చెప్తూ ఉంటారు. అందుకని అగై 1:2 చెప్తున్నాడు, ఫిలిప్పు 2:21 చెప్తున్నాడు. దేవుని పని చేయడానికి బద్ధకించి, దేవుని పని చేయడానికి నిర్లక్ష్యం చేసి, ఆయన పని అంటేనే లెక్క చేయని తనాలు. మన పనులైతే భయంతోను భక్తితోను అన్నీ చేస్తాం, కానీ దేవుని పని కాడికి వచ్చేలేక బద్ధకం, ఒక నిర్లక్ష్యం. చేయొచ్చులే, ప్రార్థన చేయండి, చేద్దాంలే అనే బద్ధకము వస్తుంటుంది. అయితే అక్కడ అగయ వారిని ఖండిస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు అంటే గద్దింపు. ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఈ మందిరము పాడై ఉండగా మీరు సారము వేసిన విళ్ళల్లో నివసించి ఉన్నారు. నా మందిరము పాడై ఉండగా మీరు సారం వేసిన విళ్ళల్లో నివసిస్తూ ఉన్నారు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. గద్దిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? గద్దిస్తూ వారికి, ఖండిస్తూ వారికి వాక్యమును తెలియజేస్తూ ఉన్నాడు ఆ యొక్క యెరూషలేము ప్రాంతములో. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఇంకా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి, విస్తారముగా విత్తినను కొంచెమే పండును. ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి, విస్తారముగా విత్తినను కొంచెమే పంట. మీ ప్రవర్తన సరి లేకుండా ఎంత విత్తనాలు విత్తినా కానీ మీలో ఏమవుతుందంట? కొంచెమే పంట వస్తుంది. ఏం చేస్తుందంట? కొంచెమే పంట. భోజనము చేయుడు ఆకలి తీరక ఉన్నది. ఏం చేస్తారంట? వారు భోజనము చేసినా కానీ వారికి ఆకలి తీరగా ఉన్నది, పానము చేసినను దాహము తీరుట లేదు. ఏం చేస్తుందంట? ప్రాణము చేసినను దాహము తీరుట లేదు, బట్టలు కొట్టుకొనును చలి ఆగుట లేదు. బట్టలు ధరించినను వారికి ఏమవుతుందంట? చలి ఆగుట లేదు. కష్టపడి జీతము సంపాదించినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లే ఉంటుంది. మీ ప్రవర్తన సరిలేకపోతే, మీ ఆలోచన సరిలేకపోతే, మీ తలంపు సరిలేకపోతే, అక్కడ దేవుడు ఆ యొక్క వాక్యముతో మాట్లాడుచూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు అని అంటే, మీ ప్రవర్తనను సరిచేసుకో అని గద్దిస్తూ ఉన్నాడు, ఖండిస్తూ ఉన్నాడు. విస్తారమైన విత్తనములు ఇచ్చిన కొంచెమే పంట. ఎందుకంటే మీ హృదయములో మంచి ప్రవర్తన లేదు గనుక. భోజనం చేసిన ఆకలి తీరదు, ఆ యొక్క పానము చేసిన దాహము తీరదు, బట్టలు కట్టుకున్నా చలి ఆగదు. కష్టపడి జీతము సంపాదించినా కానీ జీతము ఏమైపోయింది అయ్యా అనంటే చినిగిపోయిన సంచిలో వేసినట్లే. ఏమవుతుందంట? నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీ కసారు జీతము ఏమవుతుందంట? చినిగిపోయిన సంచిలో వేసినట్లే. గమనించుకో, నీ ప్రవర్తన సరి చేసుకో.
నీ ఆలోచన మార్చుకో. అయ్యా, నీకోసము నేను ఏ పని చేయాలి, నీకోసము నేను ఎలా నడవాలి, క్రీస్తు కోసము నేను బ్రతుకుతాను, క్రీస్తు కోసము నేను చేస్తాను అని నీ ఆలోచన మార్చుకొని ప్రవర్తన మార్చుకో. నీవు ఒకవేళ నీ ఆలోచన మార్చుకోకపోతే నీవు సినిగిపోయిన సంచిలో వేసినట్లే. నీ సంపదంతా ఎక్కడుంటుందంట? చినిగిపోయిన సంచిలో వేసినట్లే. హగ్గయి 1:5 6 చెప్తున్నాడు. నీ సంపదంతా చినిగిపోయిన సంచిలో. నీ ప్రవర్తనను మార్చుకోవాలి అని అక్కడ ఖండిస్తున్నాడు. ఆ యొక్క వారికి గద్దిస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా. మరి ఏమంటున్నాడు అనంటే, మీ ప్రవర్తన సరిలేదు, మీ ప్రవర్తన సరిలేదు, నా మందిరము పాడై ఉన్నది, మీకు ప్రార్థనలు లేవు. ఇక్కడేమంటున్నాడు? మీ ప్రవర్తన సరిలేదు, నా మందిరము పాడై ఉన్నది, మీకు ప్రార్థనలు లేవు. ఏం లేవంట? మీకు ప్రార్థనలు లేవు. దేవాలయము పాడై ఉన్నందున మీకు ప్రార్థనలు లేవు. దేవాలయము పాడై ఉన్నందున మీకు మనసుకు ఆ యొక్క మంచి మనస్సు రావట్లేదు. ఆనాటి దృష్టి కలిగి ఉన్నది, గొప్ప కరువు వచ్చి ఉన్నది. మన జీవితాలలో మొట్టమొదటిగా ప్రార్థన లేకపోతే, మన జీవితాలలో దేవుని మందిరానికి వెళ్ళకపోతే, మన జీవితాలలో దేవునికి ఇష్టకరంగా ఉండకపోతే ఏమొస్తుందంట? కరువు వచ్చింది. కరువు, ఇబ్బందులు, అప్పులు, నష్టాలు, కష్టాలు, లేవులు అన్నీ వస్తాయి. అందుకనే నీవు ప్రార్థన కలిగి ఉండాలి. నీలో ఏమి ఉండాలంట? ప్రార్థన కలిగి ఉండాలి. వారితో మాట్లాడుచూ ఉన్నాడు. ఒకటోది ఏం చెప్పాడయ్యా అనంటే, ఖండించాడు, గద్దించాడు, ప్రవర్తనను సరిచేశాడు. ఏం చేశాడు? వారి ప్రవర్తనను సరిచేశాడు. రెండవది ఏం చేస్తున్నాడయ్యా అక్కడ అనంటే, వారిని అక్కడ మెచ్చుకుంటున్నాడు. హగ్గయి 1:12-15 మారు మనస్సు కొని విధేయులైరి దేవుని ఆజ్ఞను పాటించిరి. వారిలో ఏం కలిగిందంట? మార్పు కలిగింది. వారి మనస్సులో దేవుని యొక్క ఆజ్ఞను పాటించారు. ఏం చేశారు? దేవుని యొక్క ఆజ్ఞను పాటించారు కనుక వారి మనస్సులో మార్పు వచ్చేసింది, విధేయత వచ్చేసింది. దేవుని యొక్క ఆజ్ఞను పాటించారు. హగ్గయి 1:12 చెప్పబడుతుంది. ఇంకా ఏం చేశారయ్యా వీళ్ళు అంటే, యెహోవాయందు భయభక్తులుగా పూనుకున్నారు. యెహోవాయందు భయభక్తులుగా పూనుకున్నారు. హగ్గయి 1:12-13 ఇంకా ఏమంటున్నాడు? దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఏం చేశాడు? దేవుడు వారికి తోడై ఉన్నాడు. వారి జీవితానికి, వారి బ్రతుకులకు, వారి తలంపులకు, వారి మనస్సుకు దేవుడు వారికి ఏమై ఉన్నాడు అనంటే తోడై ఉన్నాడు. 2:5 హగ్గయి 2:5 దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, తమ దేవుని మందిరమును పనిచేయడకు మొదలు పెట్టారు. ఏం చేశారంటే ఇక్కడ తమ దేవుని మందిరమును పని చేయడానికి మొదలు పెట్టారు. 1:15 వారిని ఏం చేశాడు? మెచ్చుకున్నాడు.
వారిని ఏం చేశాడు? వాడి మనస్సును మార్చుకున్నాడు గనుక, వానిలో విధేయత వచ్చింది గనుక, దేవుని మాటకు ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞను పాటించాడు గనుక, వానిలో ఏం చేశాడు? వానిలో ఉన్న యెహోవా యందు భయభక్తులుగా ఉన్నాడు. యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తమ దేవుని మందిరమును పనిచేయడానికి వారిలో ఏం చేశారు? మొదలు పెట్టారు. దేవుని పని చేయడానికి, దేవుని యొక్క మాటలు చెప్పడానికి, దేవుని యొక్క స్వార్థను అందించడానికి. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. మూడవదిగా ఏం చెప్తున్నాడయ్యా అనంటే, ధైర్యపరుస్తున్నాడు. ఆ యొక్క ప్రాంతమును, ఆ యొక్క యెరూషలేము ప్రాంతమును దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అనంటే ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. ఎలా ధైర్యపరుస్తున్నాడు? హగ్గయి 2వ అధ్యాయము 1 నుంచి 9 దాకా మనం చదివినట్లయితే ఏమంటున్నాడు అంటే, ఇది గొప్ప ఆదరణ. ఇది గొప్ప ఆదరణ. ఏం ఆదరణ? ఇది గొప్ప ఆదరణ. ఏ ఆదరణ అనంటే భయములో, ఏంటంట? భయములోనున్న వారిని ధైర్యపరచుట. ఏం చేస్తున్నాడు? భయములో ఉన్న వారిని గొప్పగా ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎలా ధైర్యపరుస్తున్నాడు అని అంటే, ఉదాహరణకు ఏమంటున్నాడు? ఉదాహరణకు ఒక మాట మనం చెప్పొచ్చు. భయములో ఉన్నవాడిని ధైర్యపరిచే మాట బైబిల్ నుంచి, లోకం నుంచి కాదు, బైబిల్ నుంచి. ఉదాహరణకు భయములో ఉన్నవాడిని ధైర్యపరిచే మాట ఏంటంటే, ఉదాహరణకు ఎర్ర సముద్రము నుంచి ఎర్ర సముద్రము దాటించుట. ఉదాహరణకు భయములో ఉన్న వాడికి ధైర్యపరిచే మాట ఏందంటే ఎర్ర సముద్రము నుంచి దాటించుట. ఎవరు దాటిస్తారు? గమనించాలి. ఎవరు దాటిస్తారో? వెనక చూస్తే ఫరో సైన్యము, ముందు చూస్తే ఎర్ర సముద్రము. ఎర్ర సముద్రంలో పడి సావాలనా, లేకపోతే ఆ యొక్క ఫరోకు చిక్కి వానిలో నుంచి అతము కావాలనా? వారికి అర్థం కాని పరిస్థితి. దేవుడు వారితో ఉండి ఆ యొక్క ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి వారిని ఆ దరికి నడిపిస్తాడు, ఆరిన నేలలో నుంచి. అందుకనే దేవుడు అంటున్నాడు, ధైర్యముగా ఉండు. ఏం చేయాలంట? హగ్గయి ఆ యొక్క 2వ అధ్యాయము 1 నుంచి 9 దాకా, ఇదిగో గొప్ప ఆదరణ, భయములోనున్న వారికి ధైర్యము చెప్పుట. ఆదరణ. ఇప్పుడు అంటాం, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆదరణగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు నా పక్కన ఉన్నాడు, నా ముందు ఉన్నాడు, నా యొక్క కుడి పక్కన ఉన్నాడు, నా యొక్క ఎడమ పక్కన ఉన్నాడు, నా వెనక ఉన్నాడు అని అంటాడు కదా. నేను నీకు ఆదరణగా ఉన్నాను, నేను నీకు ఆదరణకర్తగా పంపిస్తున్నాను. ఇప్పుడు మనము నడిచేదంతా ఆదరణకర్తగా, పరిశుద్ధాత్మ ద్వారానే మనము బోధిస్తున్నాము, పరిశుద్ధాత్మ ద్వారానే మనము ముందుకు వెళ్తున్నాము, పరిశుద్ధాత్మ ఆ యొక్క క్రియల వలనే మనము చేస్తున్నాం. మన సొంతగా ఏ పని చేయలేము, మన సొంతగా ఏ పనియు చేయలేము. ఖచ్చితంగా చెప్పగలను, దేవుడు మాత్రమే చేయగలడు. నీకు ధైర్యము తెచ్చుకో. గొప్ప ఆదరణ ఏంటంటే భయములో ఉన్న వారిని ధైర్యపరిచే మాట. ఉదాహరణకు ఆ యొక్క ఎర్ర సముద్రమును జ్ఞాపకం చేసుకోవాలి. ఎర్ర సముద్రమును దేవుడు దాటించాడు. ఏం చేశాడు? ఎర్ర సముద్రమును తన ప్రజలను దేవుడు దాటించాడు. దేవుడు దాటించాడా, లేకపోతే మనం దాటుతామా? దాటలేము. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ధైర్యపరిచే మాట చెప్తున్నాడు. నీవు ఒకవేళ నీకు ధైర్యము లేక ఉన్నదా, నీవు ఇబ్బందుల్లో ఉన్నావా, నీవు ఆ యొక్క సమస్యలో ఉన్నావా, ఎర్ర సముద్రము లాంటి సమస్య, వెనక నిన్ను తరుముకునే సమస్య
ఉన్నప్పుడు దేవుని తట్టు చూడు. ఉన్నప్పుడు దేవుని తట్టు చూడు. అయ్యా నన్ను ధైర్యపరచు నాయనా, నేను నాకు మార్గము చూపించయ్యా, నేను ఏ మార్గములో పోవాలి, నేను ఎలా నడవాలి అని దేవుణ్ణి అడిగితే, ఆనాడు గాని దేవుణ్ణి అడిగాడు మోసే. అడిగినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో తన ప్రజలను తీసుకొని పోవడానికి ఆ సమస్యకు పరిష్కారం చేశాడు. ఈ రోజు కానీ నీ సమస్యకి పరిష్కారము, నీ బాధకు పరిష్కారము, నీలో ధైర్యము లేక కృంగిపోతున్నట్లయితే, దిగజారిపోతున్నట్లయితే దేవుని దగ్గరకు రా, జనముల దగ్గరకు కాదు, దేవుని దగ్గరకు రా. దేవుడు దానికి పరిష్కారం చేస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు అని దేవుడు చెప్తున్నాడు. ఏం చేస్తాడంట? నిన్ను లేవనెత్తుతాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు నీ జీవితంలో కానీ, నీ బ్రతుకులో కానీ, నీ సమస్యకు కానీ, నీ యొక్క నిందలకు కానీ, నీ యొక్క అవమానాలకు కానీ నీవు కృంగిపోతున్నట్లయితే నిన్ను ధైర్యపరిచే దేవుడు. ఏం చేసే దేవుడు? నిన్ను ధైర్యపరిచే దేవుడు. ఇక్కడ హగ్గయి మాట్లాడుచు ఉన్నాడు, ధైర్యం తెచ్చుకో అని. ఇంకా ఏమంటున్నాడు అని అంటే, జెరుబాబేలు ధైర్యము తెచ్చుకొనుము. ఏం చేయాలంట? జెరుబాబేలు ధైర్యము తెచ్చుకో. 1 ఆ యొక్క హగ్గయి 2వ అధ్యాయం 4వ వచనంలో ఇంకా ఏమంటున్నాడు? దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొనుడి. ఏం చేయాలంట? దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకోవాలి. ఏం చేయాలంట? దేశములో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఏ విషయములైనా నీలో ధైర్యము ఆగిపోయినట్లయితే దేవుని పట్ల నీవు ధైర్యం తెచ్చుకొని, దేవుడు చెప్పిన పనిని, దేవుడు చెప్పిన ఆ యొక్క నిబంధనను, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు నీ మనసును మార్చుకొని ముందుకు సాగు. దేవుడు నీ పట్ల అనేక కార్యములు చేయగలడు అని నేను చెప్తున్నాను. దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. 5 మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. 1 ఖండించుట, 1 మెచ్చుకొనుట, 1 3వది ధైర్యపరచుట, 4వది ఆశీర్వాదించుట, 5వది సిద్ధపరచుట. ఈ 5 విషయాల గురించి నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ యొక్క 5 విషయాల గురించి మాట్లాడుచూ ఉన్నాడు. ఇప్పటికి మనము 3 విషయాల గురించి మనము చూసాం. ఏం చూసాము? 3 విషయాలు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్యము ఇంకా ఉంది కనుక ఈ వాక్యాన్ని మళ్ళీ వచ్చే వారము మనము ధ్యానిద్దాం. ఇప్పటికి 3 మాటల గురించి నేను చెప్పాను. ఈ యొక్క 4, 5 ఈ 3 మాటలలో కానీ సగం నుంచే ఉంది. నేను వచ్చే వారం మీరు మళ్ళీ చూడండి, ఇదే వాక్యం కంటిన్యూగా అవుతుంది. మీరు ఆ యొక్క వాక్యమును విని ఆ యొక్క దేవుని దీవెనలు పొందుకోవాలి అని నేను తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. అయా నీ యొక్క హగ్గయితో నాయన నీవు మాట్లాడావు నాయన. హగ్గయి నాయన మాట్లాడుచూ ఉన్నాడు. 1 ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. అయా మరి తండ్రి ఖండిస్తున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, వారి ప్రవర్తనను సరిచేస్తూ ఉన్నాడు నాయన. వారిని మెచ్చుకుంటూ ఉన్నాడు, వారికి ధైర్యమును ప్రసాదిస్తూ ఉన్నాడు నాయన. అందును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ నాయన ధైర్యము తెచ్చుకోవాలి నాయనా. ఆ యొక్క దేవుని మాటలు ఖండించినప్పుడు తెలుసుకొని అయా వారిలో ఉన్న అవిధేయతను వదిలిపెట్టాలి, వారిలో ఉన్న బద్ధకమును తీసివేయాలి, వారిలో ఉన్న నిర్లక్ష్యమును నాయనా తీసివేయాలి ప్రభువా. అయా నీ కొరకు మేము ఏ పని చేయాలనో మాకు తెలియజేయమని నాయనా, ఆ బిడ్డల మనసులు మారలాగున సహాయం చేయమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇదే వాక్యం వచ్చే వారం కంటిన్యూగా ఉంటుంది. వచ్చే వారం కానీ చూడాలి. నమ్మదగిన వాక్కు
నమ్మితే రక్షణ విడుదల స్వస్థ